కర్నూలు జిల్లా ఘోర బస్సు ప్రమాదానికి కారణమైన బైకిస్ట్ శివశంకర్కు సంబంధించిన సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి ముందు పెట్రోల్ కొట్టించేందుకు తన స్నేహితుడితో కలిసి బైక్పై పెట్రోల్ బంకుకు వెళ్ళాడు. సిబ్బంది ఎవరూ లేకపోవడంతో గట్టిగా కేకలు వేశాడు. అయినా సిబ్బంది స్పందించకపోవడంతో బైక్ను ఒంటి చేతితో తిప్పుతూ హల్చల్ చేశాడు. అనంతరం బైక్ను స్పీడ్గా నడుపుతూ పడబోయాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. అతడి వల్ల అన్యం పుణ్యం తెలియని 20 మంది అగ్నికి ఆహుతయ్యారు. కర్నూలు జిల్లా ఘోర బస్సు ప్రమాదానికి కారణమైన బైకిస్ట్ శివశంకర్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి ముందు పెట్రోల్ కొట్టించేందుకు తన స్నేహితుడితో కలిసి బైక్పై పెట్రోల్ బంకుకు వెళ్ళాడు. సిబ్బంది ఎవరూ లేకపోవడంతో గట్టిగా కేకలు వేశాడు. అయినా సిబ్బంది స్పందించకపోవడంతో బైక్ను ఒంటి చేతితో తిప్పుతూ హల్చల్ చేశాడు. అనంతరం బైక్ను స్పీడ్గా నడుపుతూ పడబోయాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. అతడి వల్ల అన్యం పుణ్యం తెలియని 20 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం కర్నూలు జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళి, చెప్పండి. గగన, నిన్నటి రోజున ఏదైతే ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందో ఈ ఘటనకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏదైతే ఈ బైక్ నడిపిన వ్యక్తి శివశంకర్ ఎవరైతే ఉన్నారో తప్పతాగి అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకునే క్రమంలో ఆ బైక్ పై స్టంట్స్ చేసినట్లుగా కూడా కొన్ని వీడియోలు హల్చల్ అవుతున్నాయి. నిన్న రోజున జరిగిన ప్రమాదానికి సంబంధించి పోలీసుల విచారణలో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ శివశంకర్ తన స్నేహితుడితో పాటు బైక్ పై వెళ్తూ మార్గ మధ్యలో పెట్రోల్ కొట్టించుకునే క్రమంలో పెట్రోల్ బంక్ లో ఈ విధంగా స్టంట్ చేసిన ఒక సీసీ ఫుటేజ్ అయితే పోలీసులు సేకరించారు. ఆ సీసీ ఫుటేజ్ లో శివశంకర్ బైక్ ను ఒక చేతితోనే తిప్పి అదేవిధంగా స్టంట్స్ చేసినటువంటి ఆ వీడియో కూడా హల్చల్ అవుతుంది. గగన, దాదాపు అర్ధరాత్రి 2:20 గంటల సమయంలో పెట్రోల్ బంక్ లో ఈ రకమైనటువంటి స్టంట్స్ చేసినట్లుగా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. దీని ప్రకారంగా కూడా ఇవాళ పోలీసులు విచారణ చేపట్టనున్నారు. అసలు ఇతనితో పాటు ఎవరైతే ఈ బైక్ ప్రమాదంలో మృతి చెందినటువంటి శివశంకర్ తో పాటు అతని స్నేహితుడు కూడా బైక్ పై వచ్చినట్లుగా ఆ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యింది. అసలు అతని పరిస్థితి ఎలా ఉంది, అసలు అతను ఆ క్రమంలో బైక్ లో ఉన్నాడా లేక ఎక్కడైనా మార్గ మధ్యలోనే దిగి వెళ్ళిపోయాడా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. వెనుక కూర్చున్నటువంటి శివశంకర్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతని జాడ అయితే ఇప్పటి వరకు కూడా తెలియరాలేదు. గగన, అసలు అతను ఆ ప్రమాదంలో అక్కడ ఉన్నాడా లేదంటే వదిలి వెళ్ళిపోయాడా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కూడా ఆ కోణంలో విచారణ చేపట్టారు. అతను కూడా పట్టుకునే పనిలో పడ్డారు. ఒకవేళ అతను కూడా దొరికితే దీనికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ కూడా లభించే అవకాశం ఉంది. రైట్ మురళీకృష్ణ, అసలు ఈ విజువల్స్ ఏవైతే మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయో అవి ప్రమాదానికి ముందు జరిగినటువంటివా? అవును, అంటే ప్రమాదానికి ముందు జరిగినటువంటివే. ఏదైతే అర్ధరాత్రి 2:20 నుంచి 2:30 సమయంలో వాళ్ళు పెట్రోల్ బంక్ లో ఆ రకంగా స్టంట్స్ చేసినటువంటి విజువల్స్ అవన్నీ కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత వాళ్ళు రోడ్డు మీద వెళ్లే క్రమంలోనే ముందే యాక్సిడెంట్ అయి కింద పడిపోయి ఉన్నారా లేక బస్సు ఢీకొందా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులు కూడా ఆ కోణంలో విచారణ చేపట్టారు. ఆ బస్సు ప్రమాదం 3:30 నుంచి 3:30 ప్రాంతంలో, అంటే 3:30 ప్రాంతంలో ఆ మధ్యలో జరిగిందొచ్చని చెప్పి కూడా ఒక ప్రాథమిక అంచనాకు వస్తున్నారు. అయితే ఈ క్రమంలో మొదటగా బస్సు ఢీకొన్న కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా పోలీసులు సూచించారు, తెలిపారు. ఆ తర్వాత మళ్ళీ ఏదైతే ముందు ఈ బైక్ నడిపినటువంటి శివశంకర్ ఎవరైతే ఉన్నారో ఆ బైక్ ముందే యాక్సిడెంట్ అయి పడింది. తర్వాత బస్సు వేగంగా వెళ్ళి ఆ బైక్ పై వెళ్ళడంతోనే ఈ మంటలు చెలరేగని చెప్పి కూడా నిన్నటి రోజున పోలీసులు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఈ సీసీ ఫుటేజ్ రికార్డ్ అయినటువంటి ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా మళ్ళీ విచారణ కొనసాగించనున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒకవేళ ముందే వీళ్ళకి ఈ బైక్ నడిపే వ్యక్తులకి యాక్సిడెంట్ అయిందా లేకపోతే బస్సు తగిలిన కారణంగానే
ఆ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో వాళ్ళు ఎగిరి పక్కన పడిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుందా అన్న కోణంలో కూడా పూర్తిగా విచారణ చేపట్టనున్నారు గగన్. మురళీకృష్ణ, అయితే ఒక విషయం ఏమిటంటే ఎవరైతే ఇప్పుడు ఉన్నారో శివశంకర్ అనే వ్యక్తి పెట్రోల్ బంక్లో విజువల్స్ మనం చూస్తున్నాం. ఈ పెట్రోల్ బంక్ యాక్సిడెంట్ స్పాట్కి దగ్గరగా ఉండే అవకాశం ఉందా? అయితే పెట్రోల్ బంక్ యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశానికి చాలా దూరంగానే ఉంది. అంటే దాదాపు ఒక 5 కిలోమీటర్ల మేర వ్యత్యాసం ఉండుంటుంది. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. పెట్రోల్ బంక్ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి మాత్రం చాలా దూరం అయితే ఉంది. అయితే ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఈ బైక్ మీద ఈ సీసీ ఫుటేజ్ లో ఏదైతే రికార్డ్ అయిందో బైక్ మీద శివశంకర్ తో పాటు వెనకాల కూర్చున్న వ్యక్తి అసలు ఏమయ్యాడు అనేది ప్రశ్నార్థకంగా మారింది. అసలు అతను ఉన్నాడా లేదంటే ఎక్కడికైనా పారిపోయాడా, ఆ తాగిన మైకంలో ఈ ప్రమాదం జరిగిన తర్వాత తన మీదకి వస్తుందని చెప్పి ఏమైనా పారిపోయాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి కదా. ఎందుకంటే ఈ ఇద్దరు చేసినటువంటి పని కారణంగా దాదాపు ఇవాళ 20 మంది దాకా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం తెలుగు రాష్ట్రాలనే కుదిపేసినటువంటి పరిస్థితి. మురళీకృష్ణ, సీసీటీవీ ఫుటేజ్ పై పోలీసులు ఏమని చెప్తున్నారు? అదే పోలీసులు కూడా ఈ సీసీ ఫుటేజ్ ని నిన్న రాత్రి సేకరించారు. దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేపట్టనున్నారు. రాయలసీమ రేంజ్ డిఐజీతో పాటు కర్నూలు జిల్లా ఎస్పీ కూడా ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ దర్యాప్తు కొనసాగించనున్నారు. దీనికి సంబంధించి ఏదైతే యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి సంబంధించి ఉలిందకొండ పోలీస్ స్టేషన్ లో కూడా ఉలిందకొండ అదేవిధంగా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి ప్రత్యేక అధికారిగా పతికొండ డిఎస్పీని అయితే నియమించారు. ఆ డిఎస్పీ నేతృత్వంలోనే కొంతమంది దాదాపు 12 బృందాల దాకా ప్రత్యేకంగా పోలీసులను ఏర్పాటు చేసి ఆ బృందాలతో ఈ కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టనున్నారు కదా. దీనికి సంబంధించి ఇప్పుడే హోమ్ మినిస్టర్ కూడా కర్నూలు జిల్లాలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పోలీసులకు ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఈ ప్రమాదానికి గల కారణాలు, తప్పిదాలు ఏంటని ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు గగన. మురళీకృష్ణ, నిన్నైతే మనకు బస్సు డ్రైవర్ తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగిందని మనకి ఏదైతే సమాచారం అందో అదైతే ఇప్పుడు కేవలం ఒక కల్పితం అని మనం చూడొచ్చు. ఎందుకంటే శివశంకర్ అనే వ్యక్తి నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉందా? అవును గగన, ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా అందరూ కూడా ఆ బస్సు డ్రైవరు నిర్లక్ష్యమే కారణంగా అందరూ కూడా భావించారు. ఎందుకంటే ఆ ప్రమాదంలో చుట్టుపక్కల ఎవరు కూడా లేరు కాబట్టి ఖచ్చితంగా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్పి కూడా అందరూ భావించారు. ఎందుకంటే బస్సులో ఉన్న వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో ప్రాణాలతో బయటపడిన వారు బస్సు వేగంగా నడుపుతున్నాడు డ్రైవరు, ర్యాష్ గా నడుపుతున్నాడు అని చెప్పి కూడా బస్సులో ఉన్న వాళ్ళు కొంతమంది చెప్పారు. ఈ నేపథ్యంలోనే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం అని అందరూ కూడా భావించారు. కాకపోతే ఇప్పుడు ఈ సీసీ ఫుటేజ్ రికార్డు కారణంగా ఏదైతే సీసీ ఫుటేజ్ ఉందో దాని ప్రకారంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ బైక్ నడిపిన వ్యక్తి కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా భావించవచ్చు. ఎందుకంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అనేవి కూడా ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చాలని సరైన సమయానికి కరెక్ట్ ఏదైతే ఆ టైం స్లాట్ ఉంటుందో ఆ టైం స్లాట్ లో ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చాలని చెప్పి కూడా వాళ్ళంతా కూడా భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వేగం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ వేగం కారణంగానే అంటే ఆ బస్సు ఆ సమయానికి అక్కడ ఆ ప్రదేశంలో నిలబెట్టాలని ప్రయాణికులను దించాలని చెప్పి కూడా వాళ్ళంతా భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇలా మధ్యలో ఏదైనా ఇలాంటి బైక్లు కానీ ఏదైనా అడ్డు వచ్చినప్పుడు కొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి గగన. ఈ నేపథ్యంలోనే నిన్నటి రోజున ప్రయాణికులు ఇచ్చినటువంటి వాంగ్మూలం కారణంగానే అందరూ కూడా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే అని అందరూ కూడా భావించారు. కాకపోతే ఈ కేసు దర్యాప్తులో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే బస్సులో ఉన్న వాళ్ళు చాలా మంది అర్ధరాత్రి సమయం కాబట్టి చాలా మంది గాఢ నిద్రలో ఉన్నారు. కొంతమంది లోయర్ బెర్త్ లో ఉన్న వాళ్ళంతా కూడా కొద్ది మంది మెలకువలో ఉన్నారు. అయితే బస్సు డ్రైవర్ ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే కొద్ది దూరంలోనే ఆ వేగం నియంత్రించి, అంటే సడన్ బ్రేక్ వేస్తే బస్సు పూర్తిగా పల్టీ కొట్టే అవకాశం ఉంది కాబట్టి బస్సు డ్రైవర్ కొంతమేర బస్సు స్లో అయిన తర్వాత లెఫ్ట్ సైడ్, అంటే రోడ్డు 2 లైన్ రోడ్ లో రైట్ సైడ్ వెళ్లే బస్సును లెఫ్ట్ సైడ్ కి వచ్చి ఆపినటువంటి సిచ్యువేషన్ ఆ ప్రదేశంలో ఉంది. అయితే
కొంతమేర ఏదైతే 100కు పైగా వేగం ఉన్నటువంటి బస్సు కొంతమేర దూరం వెళ్ళిన తర్వాత స్లో అయిన తర్వాత బస్సు పూర్తిగా ఆపినటువంటి సిచ్యువేషన్ కూడా మనం ఆ స్పాట్ లో గుర్తించవచ్చు. ఎందుకంటే ఒకేసారి వేస్తే కనుక బస్సు పల్టీలు కొట్టి పూర్తి అందరూ కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ బస్సు డ్రైవర్ కూడా చాకచక్యంగా వ్యవహరించాడని మనం అనుకోవచ్చు గగన్. అలానే మురళీకృష్ణ, అసలు బస్సు ప్రమాదానికి గురయ్యే సమయంలో ఎంత స్పీడ్లో వెళ్ళే అవకాశం ఉంది? దానిపైన మనకి ఏమైనా సమాచారం లభించిందా? సాధారణంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నీ కూడా నైట్ టైం జర్నీ ఎక్కువగా ఎంచుకుంటాయి. ఎందుకంటే నైట్ టైం ట్రాఫిక్ ఎక్కువగా ఉండదు కాబట్టి వేగంగా అంటే తక్కువ సమయంలో ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చొచ్చు అని చెప్పి కూడా నైట్ టైం ఎక్కువగా జర్నీ సాగిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే వేగం కూడా భారీ ఎక్కువగానే ఉంటుంది. దాదాపు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగానికి పైగానే ఈ బస్సులంతా కూడా ప్రయాణిస్తూ ఉంటాయి. అందులోనూ లగ్జరీగా ఎక్కువగా ఈ బస్సులు ఉంటాయి కాబట్టి వేగంగా వెళ్ళొచ్చు, తొందరగా వెళ్ళొచ్చు, సేఫ్టీగా అంటే కంఫర్ట్ తో వెళ్ళొచ్చు అని చెప్పి కూడా ప్రయాణికులు ఎక్కువగా ఈ బస్సులను చూస్ చేసుకుంటుంటారు గగన. కాబట్టి ఈ బస్సు వేగం దాదాపు 100 పైనే ఉండొచ్చు అనే అంచనా అయితే వేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రమాదం ధాటికి అంటే బస్సు బైక్ మీద ఎక్కిన తర్వాత దాదాపు 300 మీటర్లకు పైగా దూరం ఈడ్చుకొని వెళ్ళినటువంటి ఆ ఘటనను మనం ఒకసారి ఊహిస్తే కనుక ఖచ్చితంగా 100 కిలోమీటర్ల పైగానే వేగం ఉండి ఉంటుంది అని అందరూ కూడా భావిస్తున్నారు కదా. ఎస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ మురళీకృష్ణ.